నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. టీడీపీ సోషల్ మీడియా టీంకి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు అన్నట్టుగా వినిపిస్తుంది. ఏంటి అని అంటే, సో ఇక్కడి నుంచి ఏ పోస్టులు చేసినా కానీ వ్యక్తిగతంగా ఎటువంటి పోస్టులు పెట్టద్దు, కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఇలాంటి దానికి సంబంధించి పోస్టులు ఉండాలి అనేటువంటి ఆయన డిసిషన్ తీసుకున్నట్టుగా వాళ్ళకి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వైసీపీ టీం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నట్టుగా వినిపిస్తోంది. అసలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు, ఏ ఉద్దేశంతో, ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అంటే టీడీపీ డిజిటల్ టీంకి అంటే ఇటువంటి పర్సనల్ అటాక్ కైండ్ ఆఫ్ పోస్టులు ఏం చేయకండి, ఓన్లీ మనం అధికారంలోకి వస్తే ఏ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ చేస్తాం, ఏంటి దానికి సంబంధించిన పోస్టులే చేయండి అని అంటే వైసీపీ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? ఒకటి ఏంటంటే, సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మాత్రమే రాబోయేటువంటి ఎన్నికల ఫలితాలు ఉంటాయని చెప్పి భావిస్తున్నారు రాజకీయ వర్గాలు. ఎందుకనంటే తెలంగాణ ఎన్నికలను కనుక చూస్తే, తెలంగాణ ఎన్నికల్లో మీడియా సపోర్టు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా లేదు. మొత్తం మీడియా ఆల్మోస్ట్ 90% మీడియా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఉంది. వాళ్ళ ఆధీనంలోనే ప్రధానమైనటువంటి మీడియా అంతా కూడా ఉంది. అదే కాంగ్రెస్ పార్టీకి కేవలం సోషల్ మీడియా మాత్రమే ఉంది. ఆ సోషల్ మీడియాని బేస్ చేసుకుని మాత్రమే ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగలిగింది తెలంగాణలో. అంటే దీని అర్థం ఏంటి? సోషల్ మీడియా చాలా బలంగా ఉంది, గెలుపోటను నిర్దేశించేటువంటి స్థాయిలో సోషల్ మీడియా ఉందనేది ఒక నిర్ధారణకి తెలంగాణ ఫలితాల తర్వాత వచ్చేసింది రాజకీయ వర్గాలన్నీ. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎన్నికల్లో సోషల్ మీడియా ఏ విధంగా ప్రభావం చూపబోతుందనేది గ్రహించింది తెలుగుదేశం పార్టీ. గ్రహించినటువంటి క్రమంలో సోషల్ మీడియాని బేస్ చేసుకుని 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా నిరోధించాలి అనేటువంటి దాని మీద ఆలోచించి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి దూషణలు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవే వినిపిస్తున్నాయి. విధానపరమైనటువంటి అంశాల మీద కానీ, లేదా పాలసీ మ్యాటర్స్ మీద కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాల మీద కానీ, ప్రజా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కానీ ఎక్కడ కూడా సైంటిఫిక్గా విమర్శలు చేయటం కానీ, లేదంటే ఆధారాలు బయట పెట్టడం కానీ జరగడం లేదు. అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో జరగట్లా. కేవలం అక్కడ షర్మిలాని, లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైనటువంటి బిహేవియర్ గురించి, లేదంటే భారతి రెడ్డి చేసేటువంటి కార్యక్రమాల గురించి, ఇట్లా రకరకాలుగా కొన్నిసార్లు ప్రైవేటు అంశాలను కూడా సోషల్ మీడియాలో చాలా హైలైట్ చేస్తూ వెళ్ళిపోయారు. బెడ్రూమ్లో కూడా తొంగిసేశారు కొన్ని సందర్భాల్లో. అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఇద్దరు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, అలాగే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇద్దరు కూడా ఆ విధమైనటువంటి పోటాపోటీగా రకరకాలుగా క్యాంపెయిన్ చేశారు. ఆ క్రమంలో కేసులు అయ్యాయి, చాలామంది కేసులు ఎదుర్కొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. అయితే ఇప్పుడు ఆ విధంగా ప్రవోక్ చేయడానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది సోషల్ మీడియా. కాబట్టి వాళ్ళ వలలో పడద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాతో ఒక దిశానిర్దేశం చేశారు. ఎందుకు అనంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక పర్సనల్ ఇష్యూస్ని, ఒక సీరియస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు పర్సనల్ ఇష్యూస్ని తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గత ఏడాది కాలంగా కూడా ఆయన చేస్తున్నటువంటి క్యాంపెయిన్ ఏంటి? పవర్ స్టారు, మ్యారేజ్ స్టారు, ప్యాకేజ్ స్టారు, ఇవే కదా. సో అది పవర్ స్టారు, మ్యారేజ్ స్టారు, లేదంటే ప్యాకేజ్ స్టారు, ఇవి చర్చలోకి వెళ్ళినందువల్ల అది వ్యక్తిగతమైన అంశం. అంతే తప్ప అది ప్రభుత్వ వైఫల్యాలని ఏవైతే ఉన్నాయో వాటిని చర్చలోకి రాకుండా ఇవి అడ్డుపడుతున్నాయి. సో ఒక సంవత్సరం కాలం నుంచి ఇదే నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, సపోజ్ ఒక ఇసుకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ వచ్చింది, ఒక ఇష్యూకి సంబంధించినటువంటి సిండికేటు, దాని వ్యవహారం, దానికి సంబంధించిన అవినీతి, వీటన్నీ వచ్చినప్పుడు సీరియస్గా చర్చ జరుగుతున్నప్పుడు ఈ లోపల ఏదో ఒక సోషల్ మీడియాలో అటు చంద్రబాబు నాయుడు గురించో, లేదా లోకేష్ గురించో, లేదా బ్రాహ్మణి గురించో, లేదా భువనేశ్వర్ గురించో ఏదో ఒకటి పోస్ట్ చేస్తారు. దాంతో మొత్తం టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, నాన్ సీరియస్ అయిపోతుంది. టాపిక్ ఏమో అటు వెళ్ళిపోతుంది, అసలు ఇష్యూ పోతుంది. సో కాబట్టి అందుకే ఇవన్నీ గమనించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్ ఒక డైరెక్షన్ ఇచ్చారు ఐటీడీపీకి. ఏమిచ్చారంటే, ఇక నుంచి సోషల్ మీడియా ఒక ప్రభుత్వ వ్యతిరేక విధానాలు,
లేదా ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా అయితే తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాటి మీద మాత్రమే విశ్లేషణ కానీ ఉండాలి, లేదంటే వాటి మీద మాత్రం సమాచారం ఉండేలా పోస్టులు చేయాలి, అంతేగాని వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ఇప్పుడు మొన్నటి వరకు ఏం జరిగింది, కొడాలి నాని మీద వ్యక్తిగతంగా వెళ్ళింది, అలాగే వల్లభనేని వంశీ మీద వ్యక్తిగతంగా వెళ్ళారు. వాళ్ళు కూడా వ్యక్తిగతంగా లోకేష్ మీద నానా రకాలుగా పోస్టులు పెట్టారు. ఆ తర్వాత బ్రాహ్మణి మీదకి వెళ్ళారు. సో ఇవే నడిచినాయి, గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఇవే నడిచినాయి. అంతే తప్ప విధానపరమైన అంశాలు అప్పుడప్పుడు రావడం, అవి మళ్ళీ తెరమరుగు కావడం, ఈ ప్రైవేట్ అంశాలు రావడం, అంటే మైండ్ గేమ్ ఆడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మైండ్ గేమ్ ఆడుతుంది. ఈ మైండ్ గేమ్లో మీరు పడద్దు, వాళ్ళ వలలో మీరు పడద్దు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే మీరు వ్యవహరించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని తీసుకొని వాటిని సైంటిఫిక్గా అర్థమయ్యేలా అంకెళ్ళు కూడా గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ తోటి పోస్టులు పెట్టండి, అవేర్నెస్ కల్పించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవేర్నెస్ కల్పించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ కావాలా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా, లేదా జగన్మోహన్ రెడ్డి కావాలని తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వెళ్ళండి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తున్నారు. అదొకటి. రెండేంటంటే, ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది సమాజానికి, తెలుగు సమాజానికి కానీ లేదా ఆంధ్రప్రదేశ్కి కానీ ఏం చేయబోతుంది అనే దాన్ని మీరు కళ్ళకి కట్టినట్టు చూపించేటువంటి ప్రయత్నం మీరు సోషల్ మీడియా వేదికగా చేయండి అనేటువంటి ఒక క్లియర్ కట్ డైరెక్షన్ చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. సో ఈ 2 అంశాల మీదనే రాబోయేటువంటి రోజుల్లో మీరు పనిచేయాలి అనేది ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రవోక్ చేసినా కానీ మీరు టెంప్ట్ కాకుండా విధానపరమైనటువంటి అంశాలను మాత్రమే టచ్ చేయండి అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్గా చెప్పారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్ని అవేర్నెస్ చేయడానికి ఇప్పుడు 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశారు, ఆంధ్రప్రదేశ్ని ఎంత అప్పుల్లోకి తీసుకెళ్లారు, అలాగే బటన్ నొక్కడం ద్వారా ఎంత ఖర్చు చేయింది, అలాగే ఖర్చు ఎంత పెరిగింది, ద్రవ్యోల్బణం ఎంత పెరిగింది, ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకి సమాంతరంగా ఏ విధంగా ఖర్చులు పెరిగాయి, మద్య నిషేధం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఇసుక ధరలు పెంచడం వల్ల ఎంత జరుగుతుంది, రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిగా వల్ల జరుగుతున్న నష్టం ఏంటి, వీటన్నిటిని సైంటిఫిక్గా వివరించండి. అంటే ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలని ఎత్తి చూపడం తప్ప వేరే ఇంకేమీ చేయొద్దు. అంతే. ప్రవోక్ చేసినా కానీ మీరు టెంప్ట్ కావద్దు, వ్యక్తిగతమైన విమర్శలకు పోవద్దు, మీరు వెళ్ళొద్దు. ఒకవేళ వాళ్ళు చేసినా కానీ దానికి రిప్లై ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్ గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి చెప్పడం. అంటే రియాక్ట్ అవ్వద్దు అని చెప్పినంత మాత్రాన టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వడం, అసలు అక్కడ ఏముంది దాగి, అసలు అర్థం కావట్లేదు. అంటే ఇప్పటి వరకు ఏంటి, వీళ్ళు ఏదో వ్యక్తిగతంగా చేస్తే వాళ్ళు కూడా వ్యక్తిగతంగా వస్తున్నారు. సో దాంతో వ్యక్తిగతమైన విమర్శలు ఉండవు అనే దానికి వాళ్ళు అంటే మూలాలు తీస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలను చాలా తీశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైనటువంటి మ్యారేజ్ స్టార్ అనగానే జగన్మోహన్ రెడ్డి ఇల్లీగల్ వ్యవహారాలన్నీ బయటికి తీశారు. అంటే ఇలా రియాక్ట్ అవ్వకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి లాభం ఏంటి అంటే వ్యక్తిగతమైన విమర్శలు ఇంకా మామయ్య కూడా ఉండవు కదా అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఓకే, అంటే వాళ్ళైతే చేయడానికి అయితే ప్రిపేర్డ్ గా ఉన్నారా? అంతే. ఓకే, వాళ్ళు కూడా విధానపరమైన అంశాలకు రావాలి, వాళ్ళు కూడా రావడానికి సిద్ధపడుతున్నారు. సో ఇద్దరు కనుక సైంటిఫిక్ గా వచ్చి సమాజంలో జరుగుతున్న అంశాల మీద శాస్త్రీయంగా కనుక విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటే అది రియల్ యుద్ధం ఉండే అవకాశం ఉంది. అండ్ దట్టు ప్రజెంట్ సిచ్యువేషన్ లో సొసైటీలో సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని పాలిటిక్స్ ఖచ్చితంగా ఎప్పటి నుంచో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పొలిటీషియన్స్ బాగా వాడుకుంటున్నారు. ఇది నేను అనుకోవటం ప్రశాంత్ కిషోర్ కలిశారు కదా చంద్రబాబు నాయుడిని, నేను అనుకుంటా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన డైరెక్షన్ అనుకుంటున్నాను. మేబీ ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్ నుంచి 4.5 సంవత్సరాల నుంచి కూడా విధానపరమైన అంశాల మీద ఎక్కడ చర్చ జరగాల సోషల్ మీడియా వేదికగా. సో అది గమనించి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడికి బహుశా నేను అనుకుంటూ సూచించుంటాడు, మీరు విధానపరమైన అంశాల మీద పోండి, జగన్మోహన్ రెడ్డి బౌల్డ్ అయిపోతాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని విధానపరమైన అంశాల్లో రాంగ్ స్టెప్స్ చేశారు, అంటే మన 3 to 4 hours కూర్చుని మీటింగ్ అయ్యారనే దాంట్లో చెప్పుంటారు అనుకుంటున్నాను నేను, ప్రశాంత్ కిషోర్ చెప్పుంటారు అనుకుంటున్నాను. ఓకే, సో మరి దిశానిర్దేశం చేశారు టీడీపీ డిజిటల్ టీంకి చంద్రబాబు నాయుడు గారు. సో అది వాళ్ళకి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది ఏంటి, దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు దాన్ని ఏ విధంగా
ఫేస్ చేశారనేది అంటే ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు? మీ వ్యక్తిగత విమర్శలు చేసినా కానీ ఎదురుదాడి ఉండదు, నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని హ్యాపీ ఫీల్. సో అదే దాన్ని టీడీపీ వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఏం పట్టించుకోకపోయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా ఏ విధంగా వాళ్ళని టార్గెట్ చేసి పర్సనల్గా అటాక్ చేస్తారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.